హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి హోమ్ గార్డ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, శాలరీ స్ట్రక్చర్, ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇదైతే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఒకటి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా గొప్ప అవకాశం. సో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ 28న అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టీ స్కిల్డ్ పర్సనల్ అండర్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్స్ ట్రేడ్స్. సో టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. సో దీనికి అలవెన్సెస్ వచ్చేసి 17 రూపీస్ పర్ డే. 17 రూపీస్ పర్ డే అంటే మీకు అప్రాక్సిమేట్లీ శాలరీ అయితే 21,000 పైనే ఉంటుంది. మీకు 21K పైనే శాలరీ అనేది ఇస్తారు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మే 1 నుంచి మే 15 వరకు అయితే అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 28 వేకెన్సీస్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ఎక్కడ ఉంటుందంటే 7 రీజనల్ ఆఫీసెస్ అయితే ఉంటుంది మీకు ఏపీలో. అది వచ్చేసి ఒకటి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. సో ఈ 7 సిటీస్లో మీకు ఈ 7 రీజనల్ ఆఫీస్లో ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ పీరియడ్ మే 1 నుంచి మే 15 వరకు అయితే ఉంది. సబ్మిషన్ ఎలా సబ్మిట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా బై హ్యాండ్ లేదంటే త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ. సో హ్యాండ్ ద్వారా అయినా డైరెక్ట్గా అయినా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా అయినా సబ్మిట్ చేయొచ్చు. బట్ స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు, ఎందుకంటే తొందరగా మీ అప్లికేషన్ అనేది రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఎక్కడికి పంపించాలంటే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది మీరు. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503 అనే పిన్ కోడ్కి మీరైతే మీ అప్లికేషన్స్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ అయినా చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మీకు ఎక్కడ ఉంటుందంటే సిఐడి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే ఉంటుంది. మీకు cid.appolice.gov.in అనే వెబ్సైట్లో వెళ్తే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. దాంట్లో మీకు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉంటాయి. సో అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసిన తర్వాత మీరు దానికి కావాల్సిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అటెస్ట్ చేసి అప్పుడు మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే మస్ట్ బి ఏ లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. అది కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అయి ఉండాలి. సో మినిమం అయితే 18 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది మీకు. మ్యాక్సిమం వచ్చేసి 50 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది మీకు. అలాగే టెక్నికల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్. సో ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ ఎక్సెట్రా వీటిపైన మీకైతే నాలెడ్జ్ ఉండాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మెన్ షుడ్ బి 160 సెంటీమీటర్స్. సో హైట్ వచ్చేసి మగవాళ్ళకైతే 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఆడవాళ్ళకైతే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకు 5 సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ ఇస్తున్నారు కాబట్టి 145 సెంటీమీటర్స్ అయితే ఎస్టీ వాళ్ళకి సరిపోతుంది. సో అలాగే మీ పైన ఎలాంటి కేసెస్ అవి ఉండకుండా చూసుకోవాలి. మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. మీరు మస్ట్ బీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్గా ఉండాలి. అంటే మీరు ఫిజికల్గా అలాగే మెంటల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేది విషయం కూడా చెక్ చేస్తారు. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చాడు ఇక్కడ మీకు. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్ ఆర్ అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో తొందరగా మీకు సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
సో అప్లికేషన్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్. సో ఇవైతే మీరు ఈ అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి నీట్గా, ఎలాంటి కొట్టివేతలు లేకుండా నీట్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఫిల్ చేయాలి. తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఏజ్ గ్రూప్ కోసం అటాచ్ చేయాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. అలాగే ఆల్ అదర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఇంకా గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, లోకల్గా మీరు లోకల్లా కాదా అనేది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఆ తర్వాత కంప్యూటర్ సర్టిఫికేషన్, ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేసినట్టుగా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నట్టుగా ఒక సర్టిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే 2 అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అది కూడా పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్కటి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్స్ విల్ బీ స్క్రీన్డ్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఫస్ట్ అయితే అప్లికేషన్స్ వచ్చిన తర్వాత స్క్రూటినీ చేస్తారు. సో స్క్రూటినీ చేసిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరివి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తారు. దాని తర్వాత ఒకవేళ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేయలేదంటే మీరైతే డిస్క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. హైట్ 160 సెంటీమీటర్స్ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 150 సెంటీమీటర్స్, ఎస్టీ వాళ్ళకైతే ఉమెన్కి 145 సెంటీమీటర్స్ అయితే చెక్ చేస్తారు. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ పైన ఉంటుంది. ఇదైతే ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్. సో వీటిపైన మీకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అలాగే డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రాక్టికల్గా డ్రైవింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు, ఒకసారి అయితే ఇవి చూడండి. ద డెసిషన్ ఆఫ్ ద డీజీపీ సిఐడి ఏపీ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ ఫైనల్ అండ్ పెండింగ్. సో ద డిసిషన్ ఆఫ్ ద ఫైనల్ డీజీపీ సిఐడి ఏపీ వాళ్ళు వచ్చేసి ఈ ప్రాసెస్ని, సెలెక్షన్ ప్రాసెస్ని అయితే వాళ్ళే ఫైనల్ చేస్తారు. సో దాంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. సో మీరు అప్లై చేసుకునే ముందే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెక్ చేసుకోమంటున్నారు. మీకు ఎలాంటి టీఏ డిఏ కానీ అయితే ఇవ్వరు అని చెప్తున్నారు. సిఐడి రిజర్వ్. సో సిఐడి వాళ్ళకి ఏంటి అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైనా ఏ స్టేజ్లో అయినా మాడిఫై అయినా చేయొచ్చు నోటిఫికేషన్స్, లేదంటే క్యాన్సిల్ అయినా చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరైతే డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అయితే May 1st నుంచి May 15th వరకు అయితే ఉంది. తర్వాత పిఎంటీ స్కిల్ టెస్ట్ డేట్స్. సో మీకు ఈ స్కిల్ టెస్ట్ పిఎంటీ ఎప్పుడు ఉంటుంది అనేది సిఐడి అఫీషియల్ వెబ్సైట్ అయిన cid.appolice.in అనే వెబ్సైట్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి వెబ్సైట్ని. సో ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో స్కూల్ స్టడీ సర్టిఫికేట్, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీరు లోకల్లా కాదా అనేది ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఫొటోస్ 2 అయితే పెట్టాల్సి ఉంటుంది మీరు. సో ఇదంతా నీట్గా క్లియర్గా ఎలాంటి కొట్టివేటలు లేకుండా ఫిల్ చేసిన తర్వాత మీరైతే అక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సో ఈ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అయినా చేయండి, లేదంటే డైరెక్ట్గా సబ్మిట్ అయినా చేయొచ్చు వెళ్ళి. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హోమ్ గార్డ్ నోటిఫికేషన్. ఇది ఈ ఖచ్చితంగా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.